మీ పేరేనా? సంజీవ్ రెడ్డి. ఏ ఊరు మీది? మేడికొండ. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పొలం పనులు చేసుకుంటూ వస్తున్నారు? మేము 2001 నుంచి చేస్తున్నాం వ్యవసాయం చేస్తున్నారు. మీకు మొత్తం సొంత పొలం ఎంత ఉంది? సొంత పొలం 3 ఎకరాలు ఉన్నది. ఇంకా మా అంతా బ్రదర్స్తో సహా 16 ఎకరాలు ఉంది మొత్తం కంబైండ్గా 16 ఎకరాలు ఉంది మొత్తం. డివైడ్ అయినారా మొత్తం అంతా? ఎవరి వాళ్ళే చేసుకున్నాం. ఏమైనా కౌలు కూడా వేసుకుంటూ వస్తున్నారా? లేదు ఓన్లీ మీ సొంత పొలం ఒకటే? సొంత పొలం వేస్తున్నాం. వీటికి బోర్లు కానీ ఏమైనా? బోర్ ఉంది. బోరే ఉంది. కాలువ నీళ్ళు కూడా ఏమైనా దగ్గరలో ఉన్నాయా మీకు? దగ్గరలో ఉన్నాయి. కెనాల్ ఉంది. ఆర్డిఎస్. మీరు ఎద్దులు మీవేనా ఇవి? సొంతంగా. ఎన్ని సంవత్సరాలు తీసుకుని ఎద్దులు తీసుకొని 10 సంవత్సరాలు అయింది. ఎక్కడ తీసుకున్నారు? మా ఆవులవే మేపుతాం అన్నమాట. ఆవులవే ఇట్లా చిన్నప్పటి నుంచి మేపి ఇక్కడ ఇప్పుడు సేద్యం పనులు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు సేద్యం పనులు నేర్పేవాడు వాటికి? వీటికి 10-12 ఏళ్ళు అవుతుంది. ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక అవి చేతికి రాను, ఇంకా గడియం కొట్టి నేర్పించడం అట్లా. అంటే మీరు మీ ఇంతకుముందు ఆవులు ఉన్న సొంతంగా అవే చిన్నగా పాల దూడలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ దాంట్లోని మీరు పెంచుకుంటూ పెద్ద ఎద్దులతో సహా దీన్ని గడియం కాడి కట్టి చేస్తామన్నమాట. మొత్తం 3 ఎకరాలు ఏ పంటలు వేసినారు మీరు? మిర్చి, వరి వేసినాము. మిగతాది మొత్తం 16 ఎకరాలు ఇప్పుడు నేను చేసేది. పత్తి, మిర్చి, వరి మడి 16 ఎకరాలు వేసుకున్నారా ఇప్పుడు? అంటే మీ బ్రదర్స్ మీ అన్నదమ్ములు కూడా మీరే వేసుకున్నారు? నేనే వేసుకున్నా. వాళ్ళది కూడా మీరే వేసుకుంటూ వస్తున్నారు? అంతా వాళ్ళు చేసుకోరా? లేదు. ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన డాక్టర్. ఇంకా నేనే వ్యవసాయం. ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన డాక్టర్. అంటే ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? హైదరాబాద్లో తమ్ముడు ఉన్నాడు. అన్న ఇక్కడనే ఊర్లోనే ఆర్ఎంపీ డాక్టర్. మీరు చదువుకోలేదా మీరు? నేను 10th వరకు చదివినా. 10th లాస్ట్? 95 నాది 10th. 95. ఇంకా అప్పటి నుంచి ఇంకేం చదువుకోలేదు? తర్వాత ఇంటర్ చేరినా మళ్ళీ అప్పుడు గసరాడు వదిలేసిన దానికి ఇంకా వ్యవసాయంలో దిగినా అనమాట. నేను కొంచెం ప్రాబ్లం రానందువల్ల మీరు నేను వ్యవసాయంలో దిగాల్సి వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూ వ్యవసాయం చేస్తున్నా. ఇంకా వాళ్ళిద్దరు అక్కడ ప్రొఫెషనల్కి వెళ్ళిపోయినారు. ఇక్కడ నేను వ్యవసాయం. ఇంకా ఇప్పుడు ఏమైనా వేరే ఇవి కాకుండా వేరే పంటలు కూడా వేస్తారా మీరు? ఏమైనా బుడ్డలు వేస్తాం, మొక్కజొన్న వేస్తాం. ఇది ఎన్ని పంటలు పండుతుంది సంవత్సరానికి? ఇది 2 పంటలు వస్తుంది. ఒకసారి బుడ్డలు వస్తుంది, గాలిబుడ్డలు. నెక్స్ట్ మిర్చి 2 పంటలు పండుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2 పంటలు పండుతుంది. ఇప్పుడు అయిపోయింది, బుడ్డలు అయిపోయింది వేరుశనగ. ఇప్పుడు మరి మిర్చి. మిర్చి ఇది అంతా తెగులు స్టార్ట్ అయింది అనమాట. తెగులు మరి మందులు కానీ ఏమైనా స్ప్రేలు కానీ కొడుతున్నాం, కానీ అయినా వాతావరణం వర్షాలు లేవు కదా, ఇంకా మామూలుగానే ఉన్నాయి. అంతా తెగులు వచ్చి మొత్తం పోతుంది అంతా. మందులు ఎక్కడ తీసుకుంటారు మీరు వీటికి? యమునూరులో తీస్తున్నాం. యమునూరు ఇక్కడ మీకు దగ్గరలో ఎక్కడ వాడుకో? హైజరాలో ఉన్నాయి, కానీ మా అల్లుడు ఉన్నాడు యమునూరులో, అక్కడ షాప్లో. అక్కడ తీసుకుంటారు మీరు మందులన్నీ? ఇవి రోజుకి ఎన్ని ఎకరాలు పాస్తారు మీరు గుంటిక? 3 ఎకరాలు పాస్తాం. 3 ఎకరాలు. వేరే వాళ్ళకు మీ చేను పనులు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి బాడీకి కూడా పోతారా? పంపిస్తాను, కూలి మంచిని పెట్టి పంపిస్తాను. మీరు మనకి ఓన్గా ఇదే సరిపోతుంది. ఇక ఇక్కడ తిరుగులానికనే మనకి టైం. వేరే వాళ్ళు ఎవరైనా పిలిస్తే మాత్రం వేరే కూలి మంచిని పెట్టి పంపిస్తారు. ఎంత సార్ వేరే వాళ్ళకి పోతే గడెం? 1500 ఇస్తారు ఎకరికి. ఎకరకు కాదు, ఇంకా 3 ఎకరాలు పాస్తే 1500 ఇస్తారు. అయితే ఎద్దులు మీరు పాల దూడ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ చేద్దాం పళ్ళకి పెట్టుకున్నాం. పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు చేపిస్తున్నారు పళ్ళు. ఇంతకుముందు ఎద్దులు లేకున్నా అప్పటి నుంచి ఉన్నాయి. ఇక చిన్నప్పటి నుంచి ఇవి మెత్తగాను ఇట్లా అమ్మేది, వేరే చిన్న ఎద్దులు మళ్ళీ స్టార్ట్ చేసి తెచ్చుకునేది. ఇంతకుముందు వీటిని పెంచుకోకముందు ఎద్దులు ఉన్నాయి. ఇట్లా కాదని 3 జతలు పోయినవి. ఇది 4వ జత. ఇది 4వ జత. కొంచెం వయసుగాను అమ్మిస్తాం అనమాట. ఇంకా అమ్మిడిచి మళ్ళా కోడిదూళ్ళని పెంచుకునడం, లేదంటే తెచ్చుకునడం, అలా చేస్తాం. మీరు కోడిదూళ్ళు కూడా పెంచుకొని అట్లా ఇంకేంకి వాడతారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఆయన సొంత పొలంలో అయితే ఇక్కడ ఆయన గొర్రె కొట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే గుంటే కాదు, ఇది గొర్రె అంట ఫ్రెండ్స్. ఆయన చెప్పింది అయితే ఇక్కడ మొత్తం మిరపతోట అయితే ఈ సంవత్సరం ఆయన వేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంతకుముందు అయితే బుడ్డలు మాత్రం ఒక పంట అయితే వచ్చింది. ఇది 2వ పంట అంట ఫ్రెండ్స్. ఇది 2వ పంట అయితే ఇక్కడ వీళ్ళు సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ వీళ్ళు 2 పంటలు అయితే పండడం అయితే జరుగుతుంది.
మొదటి పంట బుడ్డలు వేరుశనగ వేశారంట, ఆ పంట వచ్చింది వాళ్ళకు. ఇది రెండో పంట అయితే ఇక్కడ మిరపతోట వేయడం అయితే జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక సైడ్ ఇక్కడైతే ఆయన గొర్రె పాసుకుంటూ వెళ్తున్నాడు, ఇంకో సైడ్ ఇక్కడైతే వీళ్ళు మందు అయితే వెనక చల్లుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ విధంగా వీళ్ళైతే వెనక సైడ్ నుంచి ఆ గొర్రె పాసిన ప్లేస్లో అయితే వీళ్ళైతే మందు అయితే చెట్ల మధ్యలో పోయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే గొర్రె పాసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే పాయడం అయితే జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఈ విధంగా అయితే మందు అయితే చల్లినారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఈ విధంగా దాంట్లో గొర్రె పాసిన దాంట్లో అయితే వాళ్ళు ఆ స్థానంలో ఇక్కడ వాళ్ళు చెట్ల మధ్యలో మందు చల్లడం అయితే జరుగుతుంది. ఆయన 10th వరకు అయితే చదివిందంటే ఫ్రెండ్స్. ఆయన ఇంట్లో వాళ్ళు ఎవరు పని చేయనందువల్ల ఇక్కడ ఆయన చేనుల పనులకు అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అంటే ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు బ్రదర్స్ అయితే ఇక్కడ ఒకరు ఇంజనీరు, ఒకరు ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఫ్రెండ్స్. ఇక్కడ ఒకరు హైదరాబాద్లో మరియు ఇక్కడ ఇంకొకరు వాళ్ళ గ్రామంలోనే ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈయన 10th వరకు చదివి ఆ పైన చేనుల పనికి చేయడం ఎవరు లేదన్నట్టు ఇక్కడ చేనుల పనికి అయితే ఎక్కడం జరిగింది. ఇవి చిన్నప్పుడు దూడలుగా ఉన్నప్పుడు ఆయన పెంచుకొని ఇప్పుడైతే ఈ విధంగా సేద్యం పనులు అయితే చేస్తున్నాడు. అప్పుడు తన సొంత ఆవులకి ఈయన ఆవులు అయితే ఇవి పాలపల్ల దూడలు చిన్నప్పటి నుంచి పెంచుకొని ఇక్కడ ఈ విధంగా అయితే సేద్య పనులు అయితే చేపిస్తున్నాడు ఈ సంవత్సరం. ఆయన మొత్తం 16 ఎకరాలు వేసుకున్నాడంట ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. మొత్తం ఆయన బ్రదర్స్ కూడా వాళ్ళు ఎవరైతే పంటలు అయితే వేసుకోరు, ఈయననే మొత్తం పొలాన్ని అయితే వేసుకుంటాడంట 16 ఎకరాలు. దేనికి పని చేస్తాను అది మందు? అది చెట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, దాంట్లో ట్రైకోడర్మా విరిడి అని కలిపి చల్లుతున్నాం అన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆ మందు అయితే ఇక్కడ వాళ్ళు ఈ మొక్కలు చనిపోతున్నందువల్ల ఇక ఆ మొక్కలకి ఇక్కడ మందు చల్లడం అయితే వేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఆ మొక్కలు పెరగడానికి మరియు ఇక్కడ రోగాలు ముందే వాళ్ళు అడ్వాన్స్గా అయితే ఇక్కడ చల్లడం అయితే జరిగింది.